వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. మచిలీపట్నంలో ఇంటిని కోల్పోయిన జనసేన కార్యకర్త శ్రీపతి విజయ్ విషయంలో నెంబర్ 1 న్యూస్ మార్చి 6వ తేదీన ప్రసారం చేసిన లైవ్ కార్యక్రమానికి జనసేన పార్టీ స్పందించింది. ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి బుధవారం బాధితుడిని పరామర్శించి అధికారులు శ్రీపతి విజయ్ ఇంటిని కూల్చివేయటాన్ని ఖండించారు. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏర్పడిన సివిల్ మ్యాటర్ పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. కోర్టు వివాదాలు త్వరగా క్లియర్ అయ్యేలా చేసి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఇంటి ప్లాన్ మళ్లీ అప్లై చేసుకుంటే అప్రూవల్ అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటానని, బాధితుడికి జరిగిన నష్టాన్ని తానే ఇస్తానని, ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇస్తానని ఎంపీ బాలశౌరి హామీ ఇచ్చారు. మా జనసేన కార్యకర్త 6వ డివిజన్ లో చలపతి గారి ఇంటి వెంకటాచలం గారి యొక్క ఇంటి విషయం ప్రెస్ లో చూశాను. నేను ఆ రోజు యాక్చువల్ గా పార్లమెంట్ జరుగుతా ఉంటే ఢిల్లీలో ఉన్నాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మా కార్యకర్త ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు దాదాపు 25 లక్షల రూపాయలు నుంచి దాదాపు 30-40 లక్షల వరకు అయినటువంటిది. దీన్ని దారుణంగా ఎటువంటి పర్ఫెక్ట్ ఆధారాలు లేకుండా కూల్చటం అనేది మా జనసేన కార్యకర్తలందరినీ కూడా చాలా బాధకు గురి చేసింది. నాకు చాలా మంది మెసేజ్లు పెట్టారు, కొన్ని వందల మంది ఫోన్లు చేశారు, జరిగినటువంటి సంఘటన గురించి వివరించారు. తర్వాత అనేక విషయాలు నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. కొంతమంది లాయర్లు కూడా దాని గురించి ప్రెస్ మీట్ పెట్టినటువంటి కూడా వాస్తవాలు ఏంటి అనేది కూడా అవి కూడా మొత్తం కూడా గమనించారు. ఇది ఇద్దరు వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వివాదం. ఇదేదో ప్రభుత్వ ఆస్తి కాదు, డిఫెన్స్ కాదు, రైల్వేస్ కాదు. దానికి అధికారులు అంత అత్యుత్సాహంతో అంతమంది పోలీసులను తీసుకొని వచ్చేసి కూలగొట్టాల్సినంత ఆవశ్యకత ఏముందో అర్థం కావట్లేదు. పోనీ ఇది ఒక్క హౌసే మచిలీపట్నంలో అనాథరైజ్డ్ గా కట్టారా, లేకపోతే కోర్టు తీర్పు ఇంకా వెయిటింగ్ లో ఉంది కాబట్టి కట్టారా? మిగిలినటువంటి చాలా ఉన్నాయి. ఇదే ప్లాట్ లోకి సంబంధించినటువంటి అనేక ఇళ్లు కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. వాళ్ళు అధికారులు కనీసం సెంటరింగ్ వాళ్ళని కూడా కొంత టైం ఇవ్వమని చెప్పేసి అడిగి అది తీసుకుంటామన్న టైం ఇవ్వకుండా దాన్ని ఆ రకంగా దారుణంగా చేయటం అనేది డెఫినెట్ గా ఒక జనసేన కార్యకర్తగా నేను కూడా చాలా ఈ విషయం మీద ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. అదే రకంగా మా జనసేన జిల్లా వ్యాప్తంగా కూడా కార్యకర్తలు కూడా ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. అధికారులు ఏదైనా చేసేటప్పుడు పూర్తిగా హౌస్ ఓనర్ తోటి డిస్కస్ చేయాలి, వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి, ఆ సెంటరింగ్ లాంటివి కానీ వేదేగది కానీ ఇవ్వాలి. ఈ రోజు లోయర్ కోర్టు ఒక రకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆస్తి తగాదాలు 1 నెల 2 నెలలు లాగితే దానికి పై కోర్టు ఇంకొక రకమైనటువంటి తీర్పు ఇస్తుంది. ఇవన్నీ మనం చూస్తానే ఉన్నాం సొసైటీలో మొత్తం. సో అనవసరంగా దీన్ని ఇలా చేయటం అనేది మాత్రం నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. జనసేన కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగినా డెఫినెట్ గా మీ అందరం, మిగిలిన కార్యకర్తలు, నేను కూడా కార్యకర్తగా అందరం అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. రెండో విషయం, ఏదైతే ఈ కుటుంబానికి జరిగిందో, అన్యాయం జరిగిందో, నేను ఒక పార్లమెంటు సభ్యుడిగానే కాకుండా ఒక జనసేన కార్యకర్తగా పూర్తి బాధ్యత తీసుకొని ఎంత నష్టమైతే జరిగిందో అది నేనే భరాయించి మొత్తం దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ జనసేన అంటే ఒక యూనిటీ. ఎవరికి పక్కన వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా మేము అందరం కలిసి వస్తాం. బట్ జరిగినటువంటి సంఘటన మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా అధికారులు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అఫ్ కోర్స్ జనసేన కానివ్వండి, ఇంక వేరే వాళ్ళైనా కానీ వాళ్ళు దీనికి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పితే వన్ సైడెడ్ గా తీసుకోవడం ఇది తప్పు అనేటువంటి విషయాన్ని కూడా నేను స్పష్టం తెలియజేస్తాం. ఆ కుటుంబానికి పూర్తిగా మీ అందరం జన సైనికులుగా అండగా ఉంటాం. డెఫినెట్ గా వాళ్ళ ప్లాన్ లో అవన్నీ క్లియర్ చేసేసుకొని మళ్ళీ రీఅప్లై చేసుకుంటే నేను బాధ్యత తీసుకొని మొత్తం దాన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తాను. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర అధికారుల అండతో జనసేన కార్యకర్త శ్రీపతి విజయ్ ఇంటిని మార్చి 2వ తేదీన కూల్చివేసిన సంగతి తెలిసిందే. మంత్రి ఇగోకు కక్ష సాధింపుకు ఇంటిని కోల్పోయిన జనసేన కార్యకర్త శ్రీపతి విజయ్ మార్చి 6వ తేదీన విజయవాడలోని నెంబర్ 1 న్యూస్ ప్రధాన కార్యాలయానికి చేరుకొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. నెంబర్ 1 న్యూస్ ద్వారా తగిన న్యాయం జరుగుతుందన్న ఆశతో వచ్చినట్లు చెప్పారు. మేము 31 మార్చిన ఇల్లుకి స్లాబ్ వేయటం అనేది జరిగిందండి. అయితే ఫస్ట్ ఈవినింగ్ వచ్చి మున్సిపల్ అధికారులు పోలీస్ సిబ్బందితో ఒక 200 మంది సిబ్బంది దాకా వచ్చారండి పోలీసులు.
ఎటువంటి నోటీస్ లేకుండా జేసీబీ వేసుకుని వచ్చి మా ఇంటికి డిమాలిషింగ్ కోసం వచ్చారు సార్. మేమందరం అడ్డుకున్నాం సార్, మా ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా అడ్డుకున్నాం. వాళ్ళు సిఐలు, ఎస్ఐలు, బెటాలియన్ స్టాఫ్ అంతా వచ్చారు సార్. మేము అడ్డుకున్నా సరే మమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చేసి పడేసారు సార్. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈడ్చేసారు సార్. అయితే మేము ఒకటే అడిగాం సార్, సార్ మీరు మాకు డిమాలిషింగ్ నోటీస్ ఒకటి ఇవ్వండి, మాకు డిమాలిషింగ్ నోటీస్ ఇస్తే మేము పక్క వెళ్ళిపోదాం, మేమేం చెయ్యం, మీరు పడేసుకుని వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పాం సార్. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు వచ్చారు సార్, మచిలీపట్నం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. ఆయన అడిగాం, సార్ మీరు మాకు డిమాలిషింగ్ నోటీస్ ఇవ్వండి, మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు ఇప్పుడు వరకు, ఏ కారణంగా ఇల్లు పడేస్తారు అని అడిగాం సార్. ఆయన అంటారు కమిషనర్ గారు చెప్పారు డిమాలిష్ చేయమని, అందుకనే వచ్చాం డిమాలిష్ చేస్తాక అంటారు సార్. అసలు ఎటువంటి నోటీస్ లేకుండా ఏ విధంగా ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయ్యి రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బిల్డింగ్ ఎలా పడేస్తారు సార్ వాళ్ళు? అది ఎన్ని గజాల స్థలం అండి? అది వచ్చి 290 స్క్వేర్ యార్డ్ సార్, 290 గజాలు సార్. అది రిజిస్టర్డ్ భూమేనా? అది రిజిస్టర్డ్ సార్, పక్కా రిజిస్టర్డ్ భూమి. 2024లో మేము పర్చేస్ చేసాం సార్ అది, ఆ భూమిని. దానికి బిల్డింగ్ నిర్మాణానికి అనుమతులన్నీ తీసుకున్నారా? మేము బిల్డింగ్ నిర్మాణానికి అన్ని పర్మిషన్స్ తీసుకుని లీగల్గానే మూవ్ అయ్యాం సార్. దానికి బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ కూడా వచ్చింది సార్. డిసెంబర్ 12వ తారీఖున మాకు బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ వచ్చింది సార్. మేము దానికి గవర్నమెంట్కి 5,13,000 అని చలానాది కూడా పే చేసాం సార్. దానికి మంత్రి స్థాయిలో ఉన్న కొల్లు రవీంద్ర లాంటి వ్యక్తి కేవలం కింద స్థాయి కార్యకర్తలాగా ఉన్న మీ మీద అంత కక్ష పెంచుకోవడానికి కారణం ఏంటి సార్? దాని వెనకాల ఏముందో మనకు తెలియదు, నాకైతే తెలియదు సార్. మేము జస్ట్ ఓన్లీ మనకి లీగల్ నోటీస్ ఇవ్వండి, మేము లీగల్గా మూవ్ అవుతున్నాం సార్. మేము ఎటువంటి ఇల్లీగల్ ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వలేదు, గవర్నమెంట్ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వలేదు. మేము అసలు ఎటువంటి జస్ట్ మేము జనసేన కార్యకర్తగానే ఉన్నాం. మేమైతే ఎటువంటి అన్యాయానికి గురవ్వలేదు, అన్యాయం చేయలేదు సార్ అసలు పార్టీకి. మేము అలా ఉన్నప్పుడు మాకు ఎటువంటి ఆర్డర్ లేకుండా, ఎటువంటి రైట్స్ లేకుండా, వాళ్ళు కోర్టు ఆర్డర్స్ లేకుండా ఎలా వచ్చారు డిమాలిషన్ చేశారు మాకైతే అర్థం కావట్లేదు సార్. ఆ బిల్డింగ్ని మేము ఒకటే అడుగుతున్నాం సార్, మాకు డిమాలిషింగ్ ఆర్డర్ ఇవ్వండి, డిమాలిషింగ్ ఆర్డర్ ఇస్తే మేము వదిలేస్తాం ఆ ల్యాండ్ని సరే అని అడుగుతున్నాం సార్. దాని గురించి మేము ఇది ఇల్లు కట్టుకోవాలన్న కోరికతో రూపాయి దాచుకుని ఈయన స్థలం తీసుకున్నారు. ఎన్ని తీసుకున్నారని ఎక్కడ రాకపోతే సరే అది కోర్టు కొట్టేసేసింది, పర్వాలేదు తీసుకోవచ్చు అని చెప్పాకే మేము తీసుకుంటాం అయింది. అయినాక సర్లే కన్స్ట్రక్షన్ జరుగుతారంటే మళ్ళీ కోర్టులో పెట్టేశారు. కోర్టు పెట్టేశారు అని మళ్ళీ ఆగినాక మళ్ళీ మొదలు పెట్టాం, పర్వాలేదు కట్టుకోవచ్చు అన్నాకే మేము స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి పిల్లర్స్ వేస్తూ ఉండగా మళ్ళీ వచ్చి ఆపేశారు సార్. వాళ్ళు ఆపేసి వేయటానికి లేదు అది అనేసరికి మళ్ళీ ఆపేసినాక మళ్ళీ మొన్న కోర్టు అది కొట్టేసి స్టేటస్కో కొట్టేసినాక మళ్ళీ బిగిన్ చేసాం. మేము బిగిన్ చేసి ఇలా స్లాప్ వేసుకుంటా ఉంటే మమ్మల్ని ఇట్లా వచ్చి ఆడ్డంగా అయిపోయినాక మళ్ళీ వచ్చేసి పడేయటం జరిగింది. మేము ఎదురెళ్తే మాకు నోటీస్ చూపించమంటే ఏ నోటీసు చూపించకుండానే మమ్మల్ని లాక్కెళ్ళిపోయి చేతులు కాళ్ళు పుచ్చుకుని లాక్కెళ్ళిపోయి రోడ్డు మీద పడేసేసారు, బస్సులు ఎక్కిచ్చేసారు. అసలు మమ్మల్ని మామూలుగా ఎంత రవసగా చేసేసారో మమ్మల్ని. మా మాట అసలు ఎంత హార్ట్ పేషెంట్ అన్నా సరే వినిపించుకోకుండాను ఎట్లా నొక్కి పడేస్తారని సార్ మమ్మల్ని కదలనివ్వకుండాను. మా ఫ్యామిలీని మా వెనకాల వచ్చిన మక్కలను కానీ మా వాళ్ళందరినీ కూడా అలా చేసేసారు. మమ్మల్ని నాన్న రవసగా చేసేసారు, మమ్మల్ని లేకుండా ఇల్లు కూల్చేశారు సార్ మాది. శ్రీపతి విజయ్కు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన నెంబర్ 1 న్యూస్ ఇదే విషయంపై మార్చి 6వ తేదీన ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించి బాధితులకు అండగా నిలిచింది, వారికి తగిన న్యాయం జరిగేలా చూసింది. ఈరోజు ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమం మచిలీపట్నానికి సంబంధించి జనసేన నాయకుల ఇళ్లను ఒక ఇంటిని కూల్చివేయటం. ప్రాధేయపడ్డారు, అయ్యా మేము ఎంతో కష్టపడి సంపాదించి అప్పులు చేసి కడుతున్నటువంటి ఆ బిల్డింగ్, మరి అటువంటి బిల్డింగ్ని మీరు ఎలా కూలుస్తారు? అక్కడ ఆ కూల్చివేత వెనుక రాష్ట్రానికి సంబంధించి ఒక సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు మచిలీపట్నం ఏరియాకి సంబంధించి, ఆయన పాత్ర ఉంది అనేది ఒకటి. అయితే కనీసం ఒక నోటీస్ అయినా ఇస్తారు. నోటీస్ ఇవ్వకుండా ఆ యొక్క భవన నిర్మాణం జరుగుతుండగా అక్కడికి వెళ్ళి కూల్చివేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరి గారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది, నోటీసులు ఇవ్వకుండా ఇలాగా కూల్చివేయటం వెనుక ఆంతర్యం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బాపిరాజ్ చౌదరి గారా సార్? సార్ హలో
ఫోన్ కట్ చేసినటువంటి పరిస్థితి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.